ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్రహ్మర్షి పత్రిజీ గురించి తెలుసుకుందాం. పత్రిజీ అంటే ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక సద్బ్రాహ్మణుడు. ఆచార వ్యవహారాలు, ధ్యాన సాధన, ఆత్మజ్ఞానం అంటే ఏంటి, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిందేంటి, ఆదిశంకరాచార్యుల వారు చెప్పిందేంటి, మరి ఇలాంటి విషయాలన్నీ కూలంకషంగా తను అర్థం చేసుకుని ప్రపంచానికి ఈ విషయాలన్నీ అర్థం కావాలి అని చెప్పిన మహామనిషి. ఒక సంగీత విద్వాంసుడు. ఎంత చక్కగా వేణునాదాన్ని అందరికీ వినిపిస్తూ ఎంతోమంది ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా ఎదగాలని, మరి ఆ వయసులో కూడా అద్భుతమైన వేణునాదాన్ని వినిపిస్తూ ఎంతోమందిని ధ్యానంలో మంత్రముగ్ధుల్నిగా తయారు చేసిన మనిషి. మరి మనకి పత్రిజీ గురించి ఏమీ తెలియకుండా పత్రిజీ అలా చేశారు, పత్రిజీ ఇలా చేశారు అని విమర్శలు చేయటం కాదు. పత్రిజీని అర్థం చేసుకోవాలి అంటే ఆయన చెప్పిన ధ్యానం చేయాలి. మొదటగా ధ్యానం చేసిన వారికే పత్రిజీ ఏంటో అర్థమవుతారు. ఎవరిని వారు తెలుసుకోవాలి, ఎవరి జన్మ లక్ష్యాలని వారు తెలుసుకోవాలి, వారి జీవితాల్ని ఉద్ధరింపజేసుకోవాలి అని ఇంతమందికి ఇన్ని రకాల సందేశాలు చెప్పిన తను ఎవరికి గురువు కాదు అని నిక్కచ్చిగా చెప్పిన మనిషి. నీ గురువు నీ శ్వాసే, నీలోనే నీ దైవం, నువ్వే దైవం అని సత్యాన్ని అందరికీ చెప్పిన మనిషి. ఏ గురువు మరి అలా చెప్పారు? బుద్ధ పరమాత్మ జన్మ తీసుకుని బుద్ధుడు కూడా మరి ఇలాంటి బోధనలు చేసినప్పుడు మనకు అర్థం కాలేదు, ప్రపంచానికి అర్థం కాలేదు. మరి ఇలాంటి ప్రపంచంలో ఇప్పుడు ఉన్న కష్టాల, ఒడిదుడుకుల, సమస్యల, ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ కూడా ప్రతి మనిషి తన జన్మను సార్థకత చేసుకోవాలి. ఎవరు భూమి మీదకి ఏ లక్ష్యం లేనిదే భూమి మీదకి రాలేదు. మన జన్మ లక్ష్యాలను మనం తెలుసుకోవాలి అని ఎంతో నిక్కచ్చిగా చెప్పిన మనిషి. గురువు ఎక్కడో లేరు. గురువులు కాళ్ళ దండం పెట్టడం కాదు అని, నీ శ్వాసే నీకు గురువు, నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయి, నీ అంతరంగ ప్రయాణం చేయి అని, శాకాహారమే అమృతాహారం అని, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు కావాలి అని లక్ష్యాల్ని తను అర్థం చేసుకుని మనందరికీ అర్థమయ్యేలా, మనందరం ఈ మార్గంలో ఉండి మన జన్మను ఉద్ధరింపజేసుకునేలా చేసిన మహా మనిషి. మనిషిగా జన్మ తీసుకున్న మనమందరం దైవ సమానులమే అని చెప్పి తన బాధ్యతల్ని నిర్వహిస్తూ తన కుటుంబాన్ని తను చూసుకుంటూ ప్రపంచానికి ఒక మార్గనిర్దేశకత్వం చేసిన మరి ఇలాంటి పత్రిజీ గురించి తెలుసుకోవాలి అంటే మనం ధ్యానం చేయాలి. పిరమిడ్ గురించి తెలుసుకోవాలి అంటే ధ్యానం చేయాలి. పిరమిడ్ ఎనర్జీ అంటే ఏంటో తెలుసుకోవాలి. కేవలం పిరమిడ్ అంటే గిజా పిరమిడ్, మమ్మీలు ఇవి కాదు అర్థం అని నిజమైన పిరమిడ్కి అర్థం ఏంటో తెలియజేసిన మహోన్నతమైన వ్యక్తి. మరి మనమందరం అర్థం చేసుకుందాం, ధ్యానం చేద్దాం, ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం. నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీ అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఇలా మీ అందరికీ అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను. మరి మీరు తెలుసుకోండి, మీరు అర్థం చేసుకోండి, మీరు ధ్యానం చేయండి.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.